నేను చేపల పులుసు చేసిన ప్రతిసారి అమ్మ తల్లి ఏంటమ్మా అది దాన్ని చేపల పులుసు అని అంటారా, ఫస్ట్ చేపల పులుసు ఎలా చేయాలో యూట్యూబ్ లో చూసి నేర్చుకో, ఆ తర్వాత ట్రై చేయి అంటూ కామెంట్ చేస్తున్నారు. నిజమే, చేపల పులుసు పర్ఫెక్ట్ గా చేయాలంటే ఒక ఆర్ట్ అది. చాలా మంది చికెన్ మటన్ ఈజీగా వండేస్తారు, కానీ చేపల పులుసు విషయానికి వచ్చేసరికి అమ్మో నా వల్ల కాదు అని వేరే వాళ్ళ మీద తోసేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎలా వండినా సరే చేపల పులుసు టేస్టీగా ఉండాలంటే అందులో చేపలే ప్రధాన పాత్ర వహించాలి. ఐ మీన్ ఫ్రెష్ గా ఉండాలి అంటున్నాను. మాకు ఇక్కడ దొరికేది చాలా ఫ్రెష్ చేపలు, మినిమం ఒక వారం రోజులు అవుతుంది వాటిని పట్టేసి. ఇలాంటి చేపలతో కర్రీ ఎలా చేసినా సరే టేస్ట్ అయితే అంత బాగోదు. చిన్నప్పటి నుంచి చేపలు తిని తిని పెరిగిన వాళ్ళం కదా, ఏదో మా మనస్తృప్తి కోసం చేపల కూర తినాలి అని అనిపించినప్పుడు ఇలా తెచ్చుకొని తింటూ ఉంటాము. టేస్ట్ అంత బాగుంటుందని చెప్పను, మేము సాటిస్ఫై అవుతాము అంతే. ఇంటికటంటారా, అప్పటికప్పుడే చెరువులోంచి తీసుకొచ్చుకొని వండుకుంటాం కదా, ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. చేపల పులుసు కొంచెం చిక్కగా ఉండాలమ్మా అంటున్నారు. వేడి వేడి తింటే ఇలాగే కనిపిస్తుంది, కొంచెం చల్లారిన తర్వాత అదే చిక్కగా అయిపోతుంది కదా. అన్నట్టు చిన్న లైక్ ఇవ్వండి.